హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శైలు రొటీన్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే ఫ్రైడ్ చికెన్ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కిలో చికెన్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక లెమన్, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మొత్తం చికెన్ని చేత్తో శుభ్రంగా మ్యాగ్నేట్ చేయాలి. ఫస్ట్గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ఆ చికెన్ పీసుల్ని నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లోకి వదులుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ, లేదంటే మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. బాగా డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ వేసుకున్న పేపర్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ ఒక 2 నిమిషాలు ఉంచితే టిష్యూ పేపర్ మొత్తం పీల్చుకుంటుంది. దాని తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకొని అందంగా గార్నిష్ చేసి పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన ఫ్రైడ్ చికెన్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.